హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే సున్నుండలండి. ఒకసారి సున్నుండల్ని ఇలా ట్రై చేయండి, మంచిగా వస్తాయన్నమాట. షుగర్ పర్ఫెక్ట్గా సరిపోయి స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచి గుల్లగా కూడా వస్తాయన్నమాట. వీటిని ఇలా చూసారా ఎంత బాగా వచ్చాయి. గట్టిగా వస్తే పిల్లలు తినలేరు, ఇలా మంచిగా గుల్లగా సాఫ్ట్గా వస్తేనే పిల్లలు ఇష్టపడతారు. ఇది ఎలా చేయాలో నేనైతే చూపిస్తున్నాను, మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇదైతే నేను 1 కప్పు మినప్పప్పును తీసుకొని ముందుగా మినప్పప్పునైతే నేను కడుగుతున్నానండి. ఖచ్చితంగా నేను ఏ వంటకం చేసినా ముందుగా ఇలా కడుగుతాను. అలాగే మా అమ్మ కూడా నాకు ఇలాగే చెప్పారనమాట, సున్నుండలు చేసేటప్పుడు మినప్పప్పును కడగాలని. మనం వాటర్ వేసి ఒక 2-3 సార్లు గట్టిగా చేయితో నలిపిన తర్వాత ఆ వాటర్ని వెంటనే ఇమీడియట్గా తీసేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీన్ని డ్రై ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 5 మినిట్స్ లోపల జరగాలి. ఎక్కువ టైం కనుక తీసుకుంటే మినపప్పు నాని మెత్తబడిపోతుంది. అలా కాకుండా ఉండడానికి చాలా స్పీడ్గా మనం క్విక్గా చేస్తూ ఉండాలి. మినపప్పు తీసుకోవడం, వాటర్ వేసి స్పీడ్గా కడిగేసి ఇలా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆ కడిగిన తర్వాత మినపప్పును ఇలా వేసి డ్రై ఫ్రై చేసుకోవడం. ఇలా డ్రై ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా వస్తాయి. అలాగే కడిగాం కాబట్టి ఇలా డ్రై ఫ్రై చేస్తేనే మంచిగా ఉంటుందండి. కడిగినప్పుడు సాఫ్ట్గా అనిపిస్తుందండి మనకు మినపప్పు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి డ్రై ఫ్రై పర్ఫెక్ట్గా చేసిన తర్వాత చూడండి ఎలా సౌండ్ వస్తుందో, టక్ 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 అని. అంత పర్ఫెక్ట్గా అది వేగిపోయింది. ఇప్పుడు ఈ వేగిన మినప్పప్పుని నేను వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇదే గిన్నెలోనే ఉంచుకోకూడదు, ఎందుకంటే ఆ వేడికి ఇంకా ఎక్కువగా రంగు మారిపోతుంది. అలా కాకుండా ఉండడానికి మనం వేరొక గిన్నెలోకి మార్చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారకుండా మనమైతే దీన్ని గ్రైండ్ చేయలేము, అందుకని కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఇంకొక గిన్నెలోకి నేను మార్చేసుకున్నానండి. మార్చేసుకొని కప్పుల కొలత కోసం మార్చుకున్నాను. ఈ గ్రైండర్ పాత్ర తీసుకొని గ్రైండర్ పాత్రలో ఈ కప్పు ఫస్ట్ మినప్పప్పును వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పొడి రావడానికి చూసుకొని దీన్ని అయితే జల్లెడ పట్టుకోవాలండి. ఎందుకంటే ఎంతగా మనము జల్లెడ పట్టినా ఇలా కాస్త రవ్వ వచ్చేస్తుంది. సో ఈ రవ్వ వచ్చినప్పుడు సున్నుండలు బాగుండవు అనమాట. ఈ సాఫ్ట్గా వచ్చిన అంటే జల్లెడ పట్టినప్పుడు వచ్చిన కిందికి వచ్చిన పిండి మాత్రమే మనము సున్నుండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటాయండి. సో ఇలా నేను 2 సార్లు వాటిని పట్టేసుకున్న తర్వాత మిగిలిన రవ్వతి నేను ఇక్కడ 1 కప్పు మినప్పప్పుకి 1.5 కప్పు చక్కెరనైతే వాడుకుంటున్నానండి. లేదు అంటే వీటికి బదులుగా మీరు బెల్లాన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చాలామంది బెల్లమే ప్రిఫర్ చేస్తున్నారు, కానీ చక్కెరైనా బెల్లమైనా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదండి, సేమే ఉంటుంది ఆల్మోస్ట్గా. అందుకనే నేనైతే ఇక్కడ చక్కెరనైతే వాడుకుంటున్నాను, ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైంది చక్కెరతోనే. సో నేనైతే ఇక్కడ చక్కెరని ఫస్ట్ 1 కప్పు వేసుకొని ఆ రవ్వలోనే గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన రవ్వ ఉంటుంది కదా, ఆ మిగిలిన రవ్వను కూడా గ్రైండర్ పాత్రలో వేసుకొని మిగిలిన 1/2 కప్పు చక్కెరని ఇక్కడ వేసుకుంటున్నానండి. 1కి 1.5 చక్కెర మాత్రం వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన రవ్వలోకి నేను ఒక 4-5 యాలకులనైతే ఇందులో వేసుకుంటున్నానండి. యాలకులను కూడా ఇలా గ్రైండ్ చేసి ఇందులో వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కచ్చపచ్చ దంచి కూడా వేసుకోవచ్చు, కానీ నాకు నా పిల్లలకి ఇలా ఇష్టం అనమాట. యాలకులు నోటికి తగలకుండా జస్ట్ స్మెల్ వస్తే సరిపోతుంది, అందుకని నేను చాలా ఫైన్గా వీటిని గ్రైండ్ చేసేసుకుంటాను. తర్వాత జల్లెడ పట్టేసుకుంటే ఏదైనా చిన్నగా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది జల్లెడలో, కాబట్టి నేను ఇలా జల్లెడ పట్టేస్తే చూసారా లాస్ట్కి ఇదైతే మిగిలిపోయిందనమాట. దీనైతే నేను డిస్కార్డ్ చేసేస్తాను. ఇప్పుడు చక్కెర అలాగే మినప్పప్పుతో పట్టిన పిండి 2 కూడా మంచిగా కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత నెయ్యిని వేడి చేసి గోరువెచ్చగా ఉన్న నెయ్యిని కొద్దిగా ఇందులో కలుపుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలండి. ఉండల్లాగా లేకుండా చూసుకుంటూ నెయ్యి ఎంత సరిపోతుందో చూసుకొని అంత క్వాంటిటీలో నెయ్యి అంతా ఇందులో వేసేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. నెయ్యి అంతా ఒకటేసారి వేసారనుకోండి మనకు ముద్దలు కట్టుకోలేము, ఎక్కడ మెత్తబడిపోతుందో కూడా తెలియదు అనమాట. అందుకని కన్సిస్టెన్సీ చూసుకుంటూ నెయ్యినైతే ఇందులో వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అంతా లమ్స్ లేకుండా చూసి
ఇంకా మనము సున్నుండలు చేతితో కట్టేసుకోవడమే అండి. చాలా సింపుల్, చాలా ఈజీ సున్నుండలు చేయడం అయితే. నాకు నా పిల్లలకి సున్నుండలు చాలా ఇష్టం. ఇలా సున్నుండల్ని నెయ్యి, మినపప్పు కూడా పిల్లలకు బలం. ఒక చక్కెర ఉంది కాబట్టి షుగర్ క్వాంటిటీ పిల్లలకి ఎక్కువగా ఇస్తే అంత హెల్దీ కాదు. కానీ చిన్నప్పుడైతే మనం తినే పెరిగాము, అయినా బాగానే ఉన్నాము. కానీ ఇప్పుడు చాలామంది చెప్తున్నారు చక్కెర తినడం మంచిది కాదు అని. సో మనం కూడా అదే రూల్ని ఫాలో అవుదాం. డైలీ 1 లేదా 2, నాకు తెలిసి నేను ఒక వీడియోలో అయితే చూసాను, ఒక డాక్టర్ గారిది 25 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అయితే పిల్లలకి పర్వాలేదు, అంతకంటే ఎక్కువ మాత్రం ఇవ్వకూడదు అని చెప్పారు. సో డైలీ 1 లేదా 2 లడ్డూలు తింటే వాళ్ళకు మంచిగా హెల్తీగా ఉంటారు. ట్రై చేయండి ఇలా సున్నుండలు చేసి పిల్లలకు పెట్టడానికి. ఒకవేళ మీకు కనుక ఈ సున్నుండల రెసిపీ నచ్చితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నా పిల్లలకైతే ఇలా చాలా ఇష్టం. నేను నెయ్యి ఇందులో మిక్స్ కావడానికి చాలా టైం తీసుకున్నానండి. ఎందుకంటే కంప్లీట్గా మిక్స్ అయితేనే లంప్స్ అన్నది లేకుండా, అంటే ఒకవేళ నెయ్యి ముద్దలాగా పడిపోయింది అనుకోండి, మనకు సున్నుండలు కట్టుకోవడం చాలా డిఫికల్టీ అయిపోతుంది. ఒక దగ్గర ముద్దలాగా ఉంటుంది, ఒక దగ్గర సాఫ్ట్గా వస్తుంది, ఒక దగ్గర నెయ్యి కలవకపోతే పిండిలాగా అలాగే ఉండిపోతుంది. అందుకని నెయ్యి అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని చూసారా ఎంత సింపుల్గా లడ్డూలు కట్టేసుకోవచ్చు అని. ఇలా ట్రై చేయండి, ఓకేనా? అలాగే సున్నుండలు చేసిన తర్వాత ఆ ఫోటోని నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఖచ్చితంగా నేను చూసి మీకు రిప్లై అయితే ఇస్తాను. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఈ సున్నుండలు మంచిగా సాఫ్ట్గా వచ్చాయి. నా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. మీరు కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు ఈ సున్నుండలకు కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.